కలియుగ వైకుంఠనాథుడైన తిరుమలేశుడికి నివేదించే అన్న ప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. సేంద్రియ బియ్యం స్థానంలో సాధారణ బియ్యం వినియోగించాలని భావిస్తుంది. త్వరలోనే స్వామివారికి సాధారణ బియ్యంతో చేసిన అన్న ప్రసాదాలను టీటీడీ నివేదించనుంది. శ్రీవారి ప్రసాదాల తయారీలో టీటీడీ ఎప్పుడు మార్పులు చేసింది? తిరిగి పాత పద్ధతిని స్వామివారికి ప్రసాదాలు నివేదించాలని టీటీడీ నిర్ణయం వెనకాల అసలు కారణాలేంటి? వైభోగవంతుడైన శ్రీనివాసునికి ఉత్సవాల నిర్వహణే కాదు, స్వామివారికి నివేదించే ప్రసాదాల్లోనూ చాలా ప్రత్యేకతలున్నాయి. ఆచార నియమాలతో శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. కానీ అనునిత్యం తిరుమలను దర్శించుకునే వేలాది మంది భక్తులకు తెలిసిన ఒకే ఒక్క ప్రసాదం లడ్డూ మాత్రమే. భూమిపై అమృతంగా చెప్పుకునే లడ్డూ భక్తులకు మహాప్రసాదం. ఆర్జిత సేవల్లో స్వామివారిని దర్శించుకునే భక్తులకు వడ, దోశ, జిలేబీ, మహాలడ్డు వంటి ప్రసాదాలు అందిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత పులిహోర, పొంగళి, దద్దోజనం ప్రత్యేక వంటకాలు. కానీ శ్రీవారికి అనునిత్యం షడ్రసోపేతమైన పదార్థాలతో నిత్య నైవేద్యం జరుగుతుంది. నిత్య కళ్యాణ చక్రవర్తి తిరుమల వెంకన్నకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు, నివేదనలు జరుగుతాయి. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనలే నేటికి శ్రీవారి ఆలయంలో అమలు చేస్తున్నారు. ఆ మేరకే శ్రీవారికి నివేదనలు జరుగుతున్నాయి. శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నివేదనలు సమర్పిస్తారు. రోజు జరిగే నిత్య సేవలు, విరామ సమయంలో వివిధ రకాల నివేదనలు జరుగుతాయి. శతాబ్దాల తరబడి స్వామివారి ప్రసాదాలను నిత్యం ఆగమోక్తంగా అర్చకులు నివేదిస్తుండగా 2021 మే నెలలో నాటి వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు మార్పులు చేసింది. పూర్వకాలపు ఆచారం పేరుతో సేంద్రియ బియ్యంతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. 15 రకాల సేంద్రియ బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తోంది. మూడేళ్లుగా అన్నప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వినియోగిస్తున్న టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి కూడా సేంద్రియ వస్తువులు వినియోగించింది టీటీడీ. అయితే లడ్డూ రుచి మారటంతో ఈ ప్రతిపాదనను టీటీడీ విరమించుకుంది. అయితే స్వామివారి అన్న ప్రసాదాలపై భక్తులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. నాణ్యత లోపించిందని ఆరోపిస్తున్నారు. అయినా సరే గత వైసీపీ సర్కార్, టీటీడీ పెద్దలు ఈ ఫిర్యాదులను పట్టించుకోలేదు. పైగా తప్పుడు ఆరోపణలని నాటి ఈవో ధర్మారెడ్డి విమర్శించారు కూడా. టీడీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ఈవోగా శ్యామలరావును నియమించారు. భక్తుల క్యూలైన్లు, అన్నప్రసాదాలపై దృష్టి పెట్టిన ఈవో శ్యామలరావు ఆలయం, పోర్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసాద నాణ్యత పెంపుపై ప్రధాన అర్చకుల సలహా మేరకు ప్రసాదం తయారీకి సాధారణ బియ్యం వినియోగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేంద్రియ బియ్యం టీటీడీ వద్ద భారీగా నిల్వ ఉంది. అలాగే సాధారణ బియ్యం సేకరించడం కూడా కొంత ఆలస్యం అవుతుందని, కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే మునుపటిలా ప్రసాదాలు తయారు చేయాలని టీటీడీ భావిస్తోంది. అన్న ప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. కరోనా సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను టీటీడీ భారీగా తగ్గించగా సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అన్న ప్రసాదాల దిట్టం పెంచలేదు. ఈ అంశాన్ని అర్చకులు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ఈవో అన్నప్రసాదాల దిట్టం పెంచి మునుపటిలా స్వామివారికి నివేదన సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మునుపటిలా స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత పెరగటంతో పాటు దిట్టం కూడా పెరిగి భక్తులకు రుచికరమైన ప్రసాదం అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు టీటీడీ అధికారులు.